హలో గైస్. లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ స్టాటిక్ సైట్ అండ్ వాట్ ఈస్ డైనమిక్ సైట్ వెబ్సైట్ అని చెప్పి చూసినాం కదా. రైట్. ఈ వీడియోలో అంటే స్టాటిక్ సైట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఏ టెక్నాలజీస్ యూజ్ చేసి మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేద్దామో చూద్దాం. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ బూట్స్ట్రాప్ యూజ్ చేసి మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి అయినా సరే మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి ఒక స్టాటిక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో దానికోసం నేను ఫస్ట్ ఏం చేసినాను అని అంటే ఒక స్టాటిక్ వెబ్సైట్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాను. రైట్. ఆ ఫోల్డర్ వచ్చేసి ఒకటి సిఎస్ఎస్, ఇమేజెస్, జేఎస్ అండ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అంటే ఏదైతే హోమ్ పేజ్ ఉంటుందో దాన్ని మనం ఇండెక్స్ పేజ్ అంటాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సైట్ దీంట్లో హోమ్ పేజ్ ఉంది కదా. సో దీన్ని మనం ఇండెక్స్ పేజ్ అని చెప్పేసి అంటాం. సో నేను ఒక ఇండెక్స్ ఫైల్ అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసిన. సో ఇక్కడ సిఎస్ఎస్ ఫోల్డర్ వచ్చేసి అంటే సిఎస్ఎస్ ఫైల్స్ ని స్టోర్ చేయడానికి మనం సిఎస్ఎస్ ఫోల్డర్ క్రియేట్ చేసినాం. ఇమేజెస్ వచ్చేసి అంటే ఈ వెబ్సైట్ కి సంబంధించిన ఇమేజెస్ ని స్టోర్ చేయడానికి ఇమేజెస్ ఫోల్డర్ క్రియేట్ చేసినాం. అండ్ ఈ వెబ్సైట్ కి సంబంధించిన ఏదైనా జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఉంటే సో అవన్నీ ఇందులో స్టోర్ చేస్తాం అనమాట. సో ఈ 3 ఫోల్డర్స్ క్రియేట్ చేసిన. ఇంకా ఫోల్డర్స్ ఉంటాయి, కాకపోతే ఇప్పటి వరకు అయితే ఈ ఫోల్డర్స్ తో మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైల్ క్రియేట్ చేసిన అంటే విజువల్ స్టూడియో కోడ్ ద్వారా ఒక ఫైల్ క్రియేట్ చేసిన. ఒక ఫైల్ వచ్చేసి ఏం క్రియేట్ చేసిన ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. రైట్. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఇక్కడ ఇండెక్స్ అనేది నేమ్ అంటే ఆ వెబ్ పేజ్ నేమ్. ఇక్కడ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఎక్స్టెన్షన్ అనమాట. హెచ్టిఎంఎల్ మీన్స్ ఇక్కడ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే హెచ్టిఎంఎల్ మనం యూజ్ చేసి ఏం చేయొచ్చు అని అంటే వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇట్లాంటి వెబ్ పేజెస్ ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట హెచ్టిఎంఎల్ తో. రైట్. ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే హెచ్టిఎంఎల్ ఉన్న ట్యాగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే డాక్ టైప్ హెచ్టిఎంఎల్. రైట్. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే విచ్ ఇండికేట్స్ హెచ్టిఎంఎల్ 5 వర్షన్ అనమాట. అంటే హెచ్టిఎంఎల్ లో ఏ వర్షన్ యూజ్ చేస్తున్నామో చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఈ డాక్యుమెంట్ నుంచి వెళ్ళి మనం ఏదో ఒక బ్రౌజర్ లో ఈ పర్టికులర్ ఫైల్ ని ఓపెన్ చేస్తాం కదా. ఆ బ్రౌజర్ కి మనం హెచ్టిఎంఎల్ 5 వర్షన్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో దానికోసం డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్. ఇది ఎక్కడైనా సరే, ఎగ్జాంపుల్ ఇక్కడైనా సరే కంట్రోల్ యూ కొట్టి చూడండి. ఇక్కడైనా సరే ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఉంటుంది. ఇంకా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అదే ఉంటుంది అనమాట. అంటే రీసెంట్ గా క్రియేట్ చేసిన వెబ్సైట్స్ లో ఏది ఉన్నా సరే HTML 5 వర్షన్ లోనే ఉంటాయి మాక్సిమం. సో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అదే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి HTML స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. ఓకే. HTML స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. సో HTML స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ప్రతి HTML ట్యాగ్ కూడా లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఇది, ఎండింగ్ ట్యాగ్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్ పేజ్ అనుకోండి. రైట్. ఇది ఒక వెబ్ పేజ్. సో ఈ వెబ్ పేజ్ మొత్తం HTML స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలోనే ఉంటుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ వచ్చేసి ఇక్కడ HTML స్టార్టింగ్ ట్యాగ్ అండ్ లాస్ట్ లైన్ ఆఫ్ కోడ్ వచ్చేసి కూడా ఇక్కడ HTML ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ HTML స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. దాని తర్వాత ఈ HTML లోపల 2 పార్ట్స్ ఉంటాయి మనకి. ఒకటి హెడ్ పార్ట్, సెకండ్ వన్ వచ్చేసి బాడీ పార్ట్. ఓకే. బాడీ పార్ట్ 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ హెడ్ లో ఏముంటది, బాడీలో ఏముంటది అని అంటే హెడ్ లో వచ్చేసి అంటే రేపు ఫ్యూచర్ లో మనం సిఎస్ఎస్ పైన వర్క్ చేస్తాం, జావా స్క్రిప్ట్ పైన వర్క్ చేస్తాం, జేక్వెరీ పైన వర్క్ చేస్తాం, బూట్ స్ట్రాప్ పైన వర్క్ చేస్తాం. సో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మనం హెడ్ లోనే ఇస్తాం. సో దాంతో పాటు టైటిల్ కూడా ఉంటది అనమాట ఇక్కడ. అంటే ఆ లింక్స్ తో పాటు టైటిల్ కూడా ఇస్తాం. అంటే వేరే టెక్నాలజీని అంటే బూట్ స్ట్రాప్ ని కానీ సిఎస్ఎస్ ని కానీ లేకపోతే వేరే ఏదైనా జేక్వెరీని కానీ మనం లింక్ చేయాలి అని అంటే ఈ వెబ్ పేజ్ కి హెడ్ లోనే లింక్ చేస్తాం. దాంతో పాటు టైటిల్ అంటే ఈ ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ నేమ్ ని ఈ టైటిల్ లో రాస్తాం. నెక్స్ట్ ఇంకా దాంతో పాటు ఇంకేముంటాయి హెడ్ లో అని అంటే మెటా ట్యాగ్స్ ఉంటాయి. మెటా ట్యాగ్స్ అంటే మెటా వ్యూ పోర్ట్ అంటే రెస్పాన్సివ్ కోసం యూజ్ చేస్తాం. అట్లే మెటా కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షన్ అంటే గూగుల్ కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఈ వెబ్ పేజ్ ని గూగుల్ కి కనెక్ట్ చేస్తాం. గూగుల్ కి కనెక్ట్ చేసినప్పుడు ఈ మెటా కీవర్డ్స్ అండ్ మెటా డిస్క్రిప్షన్ అంటే ఈ వెబ్ పేజ్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తాం అన్నమాట దాంట్లో. రైట్. అవన్నీ కూడా మనం హెడ్ లోనే లింక్ చేస్తాం. సో హెడ్ అందుకోసం యూజ్ చేస్తాం మనం. రేపు ఫ్యూచర్ లో సిఎస్ఎస్ కూడా ఇక్కడే లింక్ చేస్తాం అన్నమాట. రైట్. తర్వాత బాడీలో ఏమొస్తుంది అని అంటే కంప్లీట్ గా ఇక్కడ వెబ్ పేజ్ ఉంది కదా. సో దీన్ని మనం హెడర్ అంటాం. సో లాస్ట్ లో ఉన్నదాన్ని ఫుటర్ అంటాం. రైట్.
మధ్యలో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇది ఒక సెక్షన్, తర్వాత ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇది ఒక సెక్షన్, అలా ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఒక సెక్షన్, అలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిన ప్రతిదీ ఒక సెక్షన్. టాప్ లో హెడర్ ఉంటుంది, లాస్ట్ లో ఫుటర్ ఉంటుంది అనమాట. రైట్, మధ్యలో వచ్చేవన్నీ సెక్షన్స్ అంటాం మనం. ఇవన్నీ హెడర్ టు ఫుటర్ కంప్లీట్ గా మనం బాడీలోనే రాస్తాం. రైట్, హెడర్ టు ఫుటర్ కంప్లీట్ గా మనం ఎక్కడ రాస్తాము అని అంటే బాడీ లోపల రాస్తాం అనమాట. రైట్, ఇది HTML పేజ్. అయితే ఇక్కడ మనం లైక్ ఈ వెబ్ పేజ్ కి, ఏదైనా ఒక వెబ్ పేజ్ కి మనం కోడ్ రాసే ముందు సో కొన్ని బేసిక్ ట్యాగ్స్ నేర్చుకుందాం HTML లో. HTML లో బేసిక్ ట్యాగ్స్ వచ్చినాయి అని అంటే ఇట్లాంటి ఒక వెబ్ పేజ్ కి మనం ఈజీగా కోడ్ రాయొచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఆ బేసిక్ ట్యాగ్స్ నేర్చుకున్న తర్వాత చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆ బేసిక్ ట్యాగ్స్ నేర్చుకుందాం. బేసిక్ ట్యాగ్స్ లో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి ఏంటి అని అంటే హెడింగ్ ట్యాగ్స్. HTML లో 6 హెడింగ్ ట్యాగ్స్ ఉంటాయి. సో 6 హెడింగ్ ట్యాగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి H1 అన్నమాట. H1 ఇది ఒక హెడింగ్ ట్యాగ్. సో హెడింగ్ HEADING హెడింగ్. సో ఇట్లా 6 హెడింగ్ ట్యాగ్స్ ఉంటాయి మనకి. H2, H3, H4, H5, H6. ఓకే, ఇక్కడ చేంజ్ చేసుకుందాం మనం దీన్ని. H2, నెక్స్ట్ H3, H3, తర్వాత H4, తర్వాత H5 అండ్ H6. ఓకే, H5 అండ్ H6. ఓకే, 6 హెడింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, 6 హెడింగ్ ట్యాగ్స్. సో ఒకసారి సేవ్ చేసి దీన్ని ఒకసారి బ్రౌజర్లో ఓపెన్ చేయండి. అంటే ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకోవడానికి బ్రౌజర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకంటే ఇక్కడ సింగిల్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఓపెన్ విత్ అని వస్తుంది. ఓపెన్ విత్ వచ్చిన తర్వాత మనం క్రోమ్ లైన్ చూసుకోవచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఎడ్జ్, మోజిలా, ఎక్కడైనా సరే మనం మన వెబ్ పేజ్కి సంబంధించిన అవుట్పుట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ అందరు క్రోమ్ కి కంఫర్టబుల్ ఉంటారు కాబట్టి నేను క్రోమ్ లో చూస్తున్నా. రైట్, క్రోమ్ లో మనం రాసిన హెడింగ్స్ కి ఇట్లా అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇక్కడ ఇది H1 ట్యాగ్, అలా H2, H3, H4, H5, H6 అంటే H1 నుంచి వెళ్ళి H6 వరకు మనకు సైజ్ తగ్గుతూ వెళ్తుంది అనమాట. రైట్, సో ఈ H1 టు H6 హెడింగ్స్ ని ప్రయారిటీని బట్టి మనం వెబ్సైట్ లో యూజ్ చేస్తాం. అంటే ఎక్కడ H1 యూజ్ అవుతుందో అక్కడ H1 యూజ్ చేస్తాం. H2 అంటే మనకు కొంచెం చిన్న హెడింగ్ కావాలంటే H2 యూజ్ చేస్తాం. అలా H3, H4, H5, H6 మన అవసరాన్ని బట్టి ఈ H1 టు H6 హెడింగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో మనకు గుర్తుండాల్సిన ట్యాగ్స్ లో ఫస్ట్ ట్యాగ్ అనమాట ఇది. రైట్, సెకండ్ ట్యాగ్ వచ్చేసి పేరాగ్రాఫ్ ట్యాగ్. అంటే ఏదైనా ఒక కంటెంట్ ని మనం డిస్ప్లే చేయాలి అని అంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అంటే బ్రౌజర్ లో డిస్ప్లే చేయాలి అని అంటే మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ వచ్చేసి ఇది పారాగ్రాఫ్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ఎండింగ్ ట్యాగ్. సో అది మనకు కంప్లీట్ గా కనపడడం కోసం ర్యాప్ చేసినాను. ఇది పారాగ్రాఫ్ స్టార్టింగ్ ట్యాగ్, ఇది పారాగ్రాఫ్ ఎండింగ్ ట్యాగ్. ఈ లోరెమ్ ఇప్సమ్ అనేది డమ్మీ కంటెంట్. మన దగ్గర కంటెంట్ లేదు కాబట్టి నేను లోరెమ్ ఇప్సమ్ అని విజువల్ స్టూడియో కూడా ఇచ్చేస్తుంది కంటెంట్. సో లోరెమ్ ఇప్సమ్ అనేది డమ్మీ కంటెంట్ అనమాట. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్, మనకు గుర్తుండాల్సిన సెకండ్ ట్యాగ్ అనమాట ఇది. రైట్, ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. రైట్, అంటే ఇది మనం రాస్తున్న HTML లో రాస్తుంది మొత్తం ఒక స్కెల్టన్ అన్నమాట. అంటే ఒక వెబ్సైట్ ఫార్మాట్ లో రాదు ఇది. అంటే లైక్ కింద కింద పడిపోయి వస్తుంటది అనమాట. అంటే ఒక వెబ్సైట్, ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో రాదు. సో వెబ్ పేజ్ అంటే ఇట్లా డిజైన్ చేసి రాదనమాట. సో ఇక్కడ హెడింగ్ తర్వాత ఈ అనార్డర్ లిస్ట్ కింద ఇట్లా వస్తుంటాయి అన్నమాట. సో అట్లా డిజైన్ చేయాలి ఈ వెబ్సైట్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు అప్పుడు మనం CSS యూజ్ చేస్తాం. రైట్, CSS యూజ్ చేస్తాం. సో దీనికి మనం ఆ, ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే మనం లైక్ అంటే డిఫరెన్స్ చూస్తే, అంటే ఒక HTML కి CSS కి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ వచ్చేసి లైక్ HTML CSS డిఫరెన్స్ అని చెప్పేసి కొడితే మీకు అంటే డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఏం డిఫరెన్స్ ఉంది అనేది నేను ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది HTML అన్నమాట. HTML ఇలా ఉంటది. రైట్, HTML CSS కలిపితే ఇదన్నమాట. ఓకే, HTML CSS కలిపితే ఇది. అంటే HTML స్కెల్టన్ లాగా ఉంటది, CSS తో అప్లై చేస్తే ఇలా మేకప్ అయి ఉంటది అనమాట. రైట్, ఇలా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది HTML, ఇది JS. అంటే CSS అప్లై చేసిన తర్వాత లేదు HTML అప్లై చేసిన తర్వాత JS అంటే ఒక బ్రెయిన్ అప్లై చేస్తాం.
ఆ బ్రైన్ నుంచి వెళ్ళి మనం ఒక పర్సన్ మూమెంట్ ఇస్తాం అన్నమాట. ఇది HTML. తర్వాత వాళ్ళని ఇట్లా రెడీ చేస్తాం CSS యూజ్ చేసి. రెడీ చేసిన తర్వాత వాటికి బ్రెయిన్ అప్లై చేస్తాం JS యూజ్ చేసి. ఆ బ్రెయిన్ అప్లై యూజ్ చేసిన తర్వాత, అంటే బ్రెయిన్ అప్లై చేసిన తర్వాత మనం డైరెక్షన్స్ చెప్తాం అనమాట. ఆ డైరెక్షన్స్ బట్టి వెళ్తుంటది. సో ఇది ఒక స్కెల్టన్ అన్నమాట. HTML అనేది ఒక స్కెల్టన్, రైట్? ఇక్కడ మనకి 2 ట్యాగ్స్ గురించి చూస్తున్నాం కదా. ఒకటి హెడ్డింగ్ ట్యాగ్, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. అంటే ఇది ఒక స్కెల్టన్ లాగా వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ థర్డ్ ట్యాగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇమేజ్ ట్యాగ్, రైట్? ఇమేజ్ అంటే ఇమేజ్ కి క్లోజింగ్ ఉండదు, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇది సెల్ఫ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సెల్ఫ్ క్లోజ్ అంటే ఇట్లా. సో దీనిలాగా ఇట్లా క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, అదే ట్యాగ్ లోపల క్లోజ్ అయిపోతుంది. ఇది ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్ లోపల 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి SRC, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఆల్ట్ అనే అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఈ SRC ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఏంటి అని అంటే, SRC అని అంటే మన ఇమేజ్ పాత్ ఇస్తాం అనమాట. అంటే ఇమేజ్ పాత్ ఇవ్వడానికి మనం SRC అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సో మనం ఆల్రెడీ ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసినాం కదా. ఆ ఫోల్డర్ లో నేను ఒక ఇమేజ్ స్టోర్ చేసిన. సో అక్కడ ఉన్న ఫోల్డర్ నేమ్ మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ రాయగానే ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ లో మీకు సజెస్ట్ చేస్తుంది ఇమేజెస్ లోపల ఏ ఇమేజ్ ఉంది, బ్యానర్ AMG2 అని చెప్పేసి ఒక PNG ఇమేజ్ ఉంది, రైట్? సో ఇట్లా ఒక ఇమేజ్ పాత్ ఇస్తాం. ఇమేజ్ పాత్ అనేది ఇలానే ఇవ్వాలి. అంటే మనం ఏదైతే ఫోల్డర్ లో క్రియేట్ చేసుకున్నామో అలానే ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు అని అంటే ఇమేజ్ పాత్ ఇవ్వమంటే, సో ఇక్కడికి వెళ్ళి ఇది కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ పేస్ట్ చేస్తుంటారు. ఇలా ఇవ్వద్దు ఇమేజ్ పాత్, రైట్? సో ఇమేజ్ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం ఏదైతే ఫోల్డర్ ఉందో ఫోల్డర్ నుంచి ఇవ్వాలి. సో అలా ఇస్తే C ఫోల్డర్ నుంచి వెళ్ళి ఇస్తే ఏమవుతుంది అని అంటే అర్థం కాదు. ఇది మీ సిస్టమ్ లో ఉన్న ఫోల్డర్ అన్నమాట. C యూజర్స్ HP1 డ్రైవ్ అని చెప్పేసి. రేపు ఫ్యూచర్ లో మీరు ఇది డిప్లాయ్ చేసినా సరే ఈ ఫోల్డర్ అనేది అక్కడ ఉండదు కాబట్టి మనకు ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు అనమాట. ఆర్ మీరు మీ ఫైల్స్ ని ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినా సరే వాళ్ళు డిఫరెంట్ ప్లేస్ లో డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఈ పాత్ అనేది వర్క్ అవ్వదు. సో అందుకోసం మనం ఇమేజెస్ అనే ఫోల్డర్ తోనే ఇవ్వాలి. ఇమేజెస్ బ్యానర్ AMG2. సో ఇది డిప్లాయ్ చేసినా ఎవరికైనా పంపించినా వాళ్ళ దగ్గర సేమ్ ఫోల్డర్ లో ఉంటుంది కాబట్టి అది డిస్ప్లే అవుతుంది, రైట్? ఒకసారి సేవ్ చేసి డిస్ప్లే చేస్తే, అంటే ఒకసారి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మనకి, సారీ, రీఫ్రెష్ చేయండి, ఇమేజ్ వచ్చింది ఇక్కడ మనకి, రైట్? ఓకే. ఈ ఆల్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ అన్నమాట. ఆల్టర్నేట్ టెక్స్ట్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదైనా పాత్ రాంగ్ ఉంది అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 తీసేసినాను అంటే ఇక్కడున్న టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అక్కడ బ్యానర్ IMG అని చెప్పేసి ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. అంటే ఇమేజ్ పాత్ ఒకవేళ రాంగ్ ఉంటే దాని ప్లేస్ లో మనకి ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, రైట్? సో అందుకు మనం ఆల్టర్నేట్ టెక్స్ట్ అనే ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఇది ఒక అట్రిబ్యూట్. ఆల్ట్ అనేది ఒక అట్రిబ్యూట్. లేదా ఫ్యూచర్ లో మీరు విడ్త్ అని చెప్పేసి ఇస్తే దీన్ని మనం అట్రిబ్యూట్ అంటాం. అట్లా హైట్ ఇస్తే హైట్ అట్రిబ్యూట్. ఇట్లాంటివి ఇవన్నీ మనం అట్రిబ్యూట్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం మనం, రైట్? థర్డ్ ట్యాగ్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్. ఓకే. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే యాంకర్. అంటే ఈ యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే మనం ఒక పేజ్ నుంచి వెళ్ళి ఇంకొక పేజ్ లోకి మూవ్ అవ్వడానికి ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ HREF అనేది SRC లాగా ఒక అట్రిబ్యూట్ అన్నమాట, రైట్? ఇక్కడ ఏమి ఇస్తాం, మనం ఏ పేజ్ లోకి వెళ్ళాలో ఆ లింక్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అమెజాన్ అని చెప్పేసి ఇస్తున్నా, రైట్? అమెజాన్, రైట్? ఈ అమెజాన్, ఎప్పుడైతే ఈ అమెజాన్ అనే టెక్స్ట్ పైన నేను క్లిక్ చేస్తానో ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ అమెజాన్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ అమెజాన్ అనే టెక్స్ట్ పైన నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో నేను ఆ పేజ్కి వెళ్ళాలి. ప్రజెంట్ నేను అక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అక్కడ అమెజాన్ అని లింక్ ఇవ్వాలి అని అంటే amazon.in అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఈ లింక్ ని కాపీ చేస్తున్నా నేను. ఈ లింక్ ని కాపీ చేసి ఇక్కడ ఏదైతే డబల్ కోడ్స్ ఉందో ఆ డబల్ కోడ్స్ మధ్యలో లింక్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఒకసారి నా వెబ్సైట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి, సో ఇక్కడ మనం అమెజాన్ పైన క్లిక్ చేస్తే అమెజాన్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతాం అనమాట. ఇట్లా ఒక పేజ్ నుంచి వెళ్ళి ఒక పేజ్ ఇంకొక పేజ్కి వెళ్ళడానికి మనం యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం, రైట్? ఇది ఫోర్త్ ట్యాగ్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ ట్యాగ్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్. ఏదైనా ఒక డేటాని మనం లిస్ట్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలి అని అంటే ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అన్ఆర్డర్ లిస్ట్ లోపల లిస్ట్ అన్నమాట, అంటే LI. సో అది ఎలా అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అమెజాన్ సైట్. ఈ అమెజాన్ సైట్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక లిస్ట్ ఫార్మాటెడ్ డేటా, ఇది ఒక లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. ఇది ఒక అన్ఆర్డర్ లిస్ట్, ఇది ఒక అన్ఆర్డర్ లిస్ట్. ఇవన్నీ అన్ఆర్డర్ లిస్ట్ అన్నమాట. ఇక్కడ ఉంది కూడా ఒక అన్ఆర్డర్ లిస్ట్.
రైట్. ఇదంతా అనార్డర్ లిస్ట్. అంటే మనం నావిగేషన్ కూడా అనార్డర్ లిస్ట్ లో రాసుకొని తర్వాత మనం సిఎస్ఎస్ యూజ్ చేసి దాన్ని సెట్ చేసుకుంటాం. రైట్. అనార్డర్ లిస్ట్ కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ హోమ్. ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక అనార్డర్ లిస్టే కదా. ఎగ్జాంపుల్ ఇది అనార్డర్ లిస్ట్. ఈ అనార్డర్ లిస్ట్ ని కూడా మనం హోమ్ అని చెప్పేసి ఈచ్ వన్ ఒక ఎల్ఐ అన్నమాట అక్కడ ఉన్నాయి. సో హోమ్ ఒక ఎల్ఐ, అబౌట్ ఒక ఎల్ఐ, తర్వాత సర్వీసెస్ ఒక ఎల్ఐ, ఇలా మనం రాసుకుంటాం. రైట్. సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఎల్ఐ, తర్వాత అబౌట్ అనేది ఒక ఎల్ఐ, రైట్. బ్లాగ్, ఓకే, బ్లాగ్, కాంటాక్ట్, ఇవన్నీ అనార్డర్ లిస్ట్ అన్నమాట. సో అనార్డర్ లిస్ట్ మనం ఇట్లా రాస్తాం. కాంటాక్ట్. సో ఒకసారి రీఫ్రెష్ చేస్తే మనం దీన్ని, రైట్, రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకు అనార్డర్ లిస్ట్ వచ్చింది. హోమ్, సర్వీసెస్, అబౌట్, కాంటాక్ట్ అని చెప్పేసి. సో మనం హెచ్టిఎంఎల్ రాస్తున్నాం కాబట్టి ఇదంతా ఒక స్కెల్టన్ లాగా వచ్చింది. దీన్ని నీట్ గా ఇలా అరేంజ్ చేయాలి అని అంటే మనం దానికి సిఎస్ఎస్ అప్లై చేయాలి. రైట్. ఇక్కడ ఇప్పుడు 5 ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసినాం కదా. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి హెడింగ్ ట్యాగ్స్, సెకండ్ వన్ పారాగ్రాఫ్, థర్డ్ వన్ ఇమేజ్, అండ్ ఫోర్త్ వన్ యాంకర్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అనార్డర్ లిస్ట్. రైట్. సో ఈ 5 ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఒకసారి ఏదైనా ఒక వెబ్సైట్, అంటే ఈ అంబిషియస్ అనే వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. రైట్. ఈ అంబిషియస్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ ట్యాగ్ ఏంటి అంటే ఇది నేను డ్రాగ్ చేస్తున్నా కాబట్టి మనకు చూడడానికి హెడింగ్ ట్యాగ్ లాగా ఉంది, కానీ ఇది ఇమేజ్ ట్యాగ్. ఓకే. ఇది ఒక ఇమేజ్ ట్యాగ్. అంటే మనం ఆల్రెడీ ఇమేజ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసినాం. రైట్. నెక్స్ట్ ఇదేమంటాం మనం, అనార్డర్ లిస్ట్ అంటాం. సో అనార్డర్ లిస్ట్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం లాస్ట్. రైట్. ఈ హెడర్ సెక్షన్ లో ఒక ఇమేజ్, ఒక అనార్డర్ లిస్ట్ ఉంది. సో ఈ రెండు ట్యాగ్స్ కూడా మనకు తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాగ్ ఏంది, హెడింగ్ ట్యాగ్. అంటే ఇది ఏ హెడింగ్ ట్యాగ్ అయ్యి ఉండొచ్చు, H1 టు S6 మధ్యలో S3 నో H4 ఏదో ఒక ట్యాగ్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ కూడా H1 ఆర్ H2 ట్యాగ్ ని యూజ్ చేస్తాం. రైట్. ఇక్కడ వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. ఇది యాంకర్ ట్యాగ్. ఎప్పుడైతే మనం మన కర్సర్ అక్కడ హ్యాండ్ సింబల్ వచ్చిందో ఇది ఒక యాంకర్ ట్యాగ్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న ట్యాగ్స్ మొత్తం మనకు తెలుసు. ఇది హెడింగ్ ట్యాగ్ S3 ఆర్ H4, ఇది H1 ట్యాగ్, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్, ఇది యాంకర్ ట్యాగ్. సో ఈ ట్యాగ్స్ అన్ని మనకు తెలుసు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది హెడింగ్ ట్యాగ్, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్, ఇది ఇమేజ్ ట్యాగ్. సో ఈ ట్యాగ్స్ అన్ని మనకు తెలుసు ఇక్కడ ఉన్నాయి. ఇది యాంకర్, ఇది హెడింగ్, ఇది యాంకర్ ట్యాగ్. సో ఇవన్నీ ట్యాగ్స్ మనకు తెలుసు. మనకు తెలియని ట్యాగ్స్ అయితే ఏం లేవు ఇక్కడ. సో ఇదంతా అనార్డర్ లిస్ట్, ఇది అనార్డర్ లిస్ట్, ఇది అనార్డర్ లిస్ట్, ఇది ఇమేజ్. రైట్. ఇక్కడ 95% ట్యాగ్స్ అన్ని మనకు తెలుసు. కొన్ని ఐకాన్స్ అవి తప్ప 95% ట్యాగ్స్ వీటితోనే ఉన్నాయన్నమాట. అంటే HTML లో ఇవి యూజ్ చేసినారు. రైట్. సో ఈ ట్యాగ్స్ తెలిసి ఉంటే మనం ఇట్లాంటి ఒక వెబ్సైట్ ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. రైట్. ఆ ట్యాగ్స్ యూజ్ చేసి రేపు మనం ఏదైనా ఒక వెబ్సైట్ కి, అంటే ఇట్లాంటి ఒక వెబ్సైట్ కి కోడ్ ఎలా రాయాలనేది డిస్కస్ చేద్దాం. రైట్. డెఫినెట్ గా ఇది హెల్ప్ అయింది అని చెప్పేసి అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో మీరు ప్రాక్టీస్ చేయడానికంటే, అంటే నెక్స్ట్ వీడియో వినడానికంటే ముందు ఈ వీడియోలో ఉన్నది ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ 5 ట్యాగ్స్ గురించి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళండి. అది ఈజీగా అర్థమవుతుంది. రైట్. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయలేదు అని అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఈ 5 ట్యాగ్స్ గురించి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళండి. రైట్. థ్యాంక్ యూ గైస్.